అని ఉదాహరణకి స్క్రీన్ కదా ఎస్ అని రాసి ఆరుగురు డయాగ్రామ్ వేసి ఆరుగురికి నేను వస్తాను, కలిసి చేద్దాం, ఆరుగురికి నేను చెప్తాను, నువ్వు వాడిన తర్వాత ఇందులో ఏ విధంగా నువ్వు ఐడి తీసుకోవాలంటే నాకు ఐడి పాస్వర్డ్ ఉంది, నేను నీకు ఐడి పాస్వర్డ్ ఇస్తాను, నువ్వు వేరే వాడికి ఐడి పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. ఇలా ఐడి పాస్వర్డ్ ఉంటే సెల్ ఫోన్ లో వెస్టేజ్ మార్కెటింగ్, వెస్టేజ్ అని కొడితే చాలు, వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని అందులో ఐడి పాస్వర్డ్ ఎంటర్ అయితే సరిపోతుందని చెప్పాలి. క్యూరియాసిటీ కలుగుతుంది అక్కడ. ప్లస్ 6 తర్వాత 36 తర్వాత 216 1296 మొత్తం 1555 మంది నెలకు 100 PV చొప్పున కొనుక్కుంటే 5,40,000 వస్తుందిరా. ఈ 5,40,000 ఎలా వస్తుందంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ లీడర్షిప్ బోనస్, ఈ 5 కలిపి 5,40,000 వస్తుంది. ఇస్ ఏ వండర్ఫుల్ బిజినెస్ అని చెప్పి అట్లీస్ట్ 1,000 రూపాయలు కొనుక్కున్న అందరూ 2 లక్షల దాకా వస్తుంది, 500 కొనుక్కున్న 1,00,000 దాకా వస్తుంది, 1,00,000, 2 లక్షల, 5 లక్షల కాదు, ఎంతైనా సంపాదించవచ్చు. నాకు మన ఇద్దరం కలిసామంటే చాలా నిర్మాణం చేయొచ్చు. అందుకే ఈ బిజినెస్ మన ఇద్దరికి సెట్ అవుతాను వచ్చాను. కాబట్టి మన ఇద్దరం కలిపి చేద్దాం, పెట్టుబడి ఏం లేదు, మనం ఇంటికి కొనుక్కునే ఎక్స్పెండిచరే ఇందులో పెట్టుబడి, బయట కొనేస్తున్నాం కదా, ఇది కొనకుండా ఇక్కడ కొందాం, కాబట్టి ఇది విషయం అని చెప్పి 4th పాయింట్ 20 to 40 minutes లో క్లోజ్ చేసేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇందులో డబ్బు ఉందని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి 5th పాయింట్ www.mywestage.com ఓపెన్ చేయాలి. సారీ, 4th పాయింట్ లోనే ఐడి నెంబర్ ఇచ్చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా ఈ 636 ఇళ్లలో వస్తుందని చెప్పేసి, ఎస్ జస్ట్ నేను ఐడి నెంబర్ ఈజీగా చేయొచ్చు అని చెప్పి మనం ఐడి నెంబర్ ఓపెన్ చేసి యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళి టక్ 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 ఆయన చేసి ఆయనకి ఐడి నెంబర్ ఇచ్చేసి నువ్వు ఓపెన్ చేయని చెప్పి అవి ఓపెన్ చేసిన తర్వాత అదే యాప్ దాంట్లో ఆర్డర్ కూడా పెట్టేసి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ www.mywestage.com అని చెప్పి ఆయన ఫోన్ లోనే గూగుల్లోకి వెళ్ళి mywestage.com ఓపెన్ చేయించి అందులో ఇండియన్ ఫ్లాగ్ పక్కన తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే 7-8 భాషలు వస్తాయి. తెలుగు మీద క్లిక్ చేసి 3 గీతల మీద క్లిక్ చేస్తే వెస్టేజ్ కింద మొత్తం ప్రొడక్ట్స్ అన్ని కనపడతాయి తెలుగులో. అక్కడ ప్రొడక్ట్స్ మీద నొక్కితే సప్లిమెంట్స్ మీద నొక్కితే ప్రకృతితో నయం చేసుకోవడానికి కనపడుతుంది సైట్ లో, అది చూపించాలి. మనం ఎలాగ బ్రోచర్ ఇవ్వలేదు, 5 రూపాయలు పెట్టుకొని బ్రోచర్ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎంతమందికి అయితే ఇస్తాం? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు ఫోన్లతోనే ఉంటున్నారు ఎక్కువ, కాబట్టి బ్రోచర్ ఇస్తే పక్కన పడేస్తాడో చదువుతాడో లేదో తెలీదు. ఎప్పుడైతే ఫోన్ లో ఇది mywestage.com ఓపెన్ చేసామో వెంటనే mywestage.com లో ప్రకృతితో నయం చేసుకోండి చూసి అక్కడ ఏదో ముందు సబ్లింగ్ ప్రైమ్ కేటగిరీ వస్తుంది, అందులో అశ్వగంధ ఇమ్యూనిటీ బూస్టర్, ఎనర్జీ బూస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే తెలుగులో వచ్చేస్తుంది. అవి ఒక్కటే చదివి వినిపించండి, అతను కూడా చదువుతాడు. ఇలా ఇందులో ప్రతి ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే క్లూ దొరికింది కదా. ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత, కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు, ప్రొడక్ట్లన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. యాప్ లోనేమో వీడియోస్ ఉన్నాయి, అందులోనేమో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంది, కన్నడ వాడికి కన్నడంలో ఉంది, తమిళ వాళ్ళకి తమిళలో ఉంది, హిందీ వాళ్ళకి హిందీలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంది. అలాగా 7-8 భాషలు ఉన్నాయి కాబట్టి ఇండియా అంతా వ్యాపారం చేసేసి ఈ విషయం తెలిస్తే. ఇలా mywestage.com చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక వెబ్సైట్ చూస్తే కంపెనీని బిలీవ్ చేస్తారు. అలాగా 5 పాయింట్లు చెప్పిన తర్వాత నోట్ తీసుకోండి. నేను 5 చెప్పాను. 1 ఎపీరియన్స్, 2 టూల్స్ అంటే బ్యాగ్, అందులో బుక్, పెన్ను, ప్రొడక్ట్ కేటలాగ్, 3 వచ్చి 3 ఏం చెప్పాను, 1 ఎపీరియన్స్, 2 టూల్స్, 3 ఏం చెప్పానండి, 3 ఏం చెప్పానో చెప్పండి. అపాయింట్మెంట్, వెరీ గుడ్. అపాయింట్మెంట్ మనం ఎక్కడున్నాం? హాల్లో ఉన్నాం కాబట్టి టీ తాగి మంచి చెడ్డ మాట్లాడేసుకున్నాం. అపాయింట్మెంట్ రే జస్ట్ ప్రైవసీ కోసం గదిలోకి వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే ఫ్రీగా నీతో మాట్లాడాలి నేను దీని గురించి, ఎందుకంటే నీతో కలిసి ఈ వ్యాపారం చేయాలని వచ్చాను అనగానే, అంటే మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అతను కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది. మన బిజినెస్ కోసం మనమే వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అతనికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. మనం క్రియేట్ చేస్తే ఏదైనా సరే. అలాగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ తో 4వ పాయింట్ ప్రెజెంటేషన్. 20 minutes తగ్గకూడదు, 40 నిమిషాలు దాటకూడదు, ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి.
ఆ ప్రెజెంటేషన్ లో బిజినెస్ ప్లాన్, అందులో ఆదాయం ఉండాలి.